పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచు ఉన్నాను. అయినను నేను ఆలస్యము చేసిన, ఒకవేళ నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు వ్రాయుచు ఉన్నాను. శీఘ్రముగా, ఆలస్యం లేకుండా త్వరగా నీ ఎదుగు రావాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో, కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, దేవుని ఇంటిలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచు ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక అనుభవం కలిగిన దైవ సేవకుడు పౌలు గారు తన ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడైన తిమోతికి సంఘంలో తను ఎలా ప్రవర్తించాలో, సంఘాన్ని ఎలా నడిపించాలో అనేక సంగతులు తెలియచేస్తూ దేవుని ఇంటిలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలిసి ఉండాలని వ్రాస్తూ ఉన్నాను. దేవుని ఇల్లు, రెండవదిగా జీవము కలిగిన దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవము కలిగిన సంఘం. మొక్కే కానీ మనిషే కానీ ఏంటండి, వాటిలో జీవం ఉంటే ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది, ఆ మనిషి కూడా ఎదుగుతూ ఉంటాడు. సంఘం జీవము కలిగిన దేవుని సంఘం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ జీవము కలిగిన సంఘంని దేవుని ఇళ్ళను కూడా మనం ధ్యానిస్తాం. ఈ ఇంటిలో లేకపోతే ఈ జీవము కలిగిన సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అది నీకు తెలిసి ఉండాలి. ఒక సేవకుడుగా నీకు తెలిసి ఉండాలి. దానిని సంఘానికి నీవు ప్రకటించాలి, ప్రచురం చేయాలి. గనక నేను ఈ పత్రిక, ఈ మాటలన్నీ నీకు రాస్తూ ఉన్నానని పౌలు గారు అంటారు. ప్రియులారా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో మనం ఎలా ప్రవర్తించాలి? ప్రవర్తన ఏంటండి? ప్రవర్తన. అందుకే ప్రసంగి రాస్తారు, దేవుని మందిరానికి నీ వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి చాలా ఉత్సాహంగా మీరు వస్తూ ఉండొచ్చు, ఆసక్తితో వస్తూ ఉండొచ్చు, ఉత్సాహంగా వస్తూ ఉండొచ్చు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళదామని ఉత్సాహంగా దేవుని సన్నిధికి వస్తున్నారేమో, కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో దాన్ని జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. మన ప్రవర్తన ఎవరో చూడడం కాదు, మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, మన దేహమే ఒక ఇల్లు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. మన దేహం ఎవరి ఇల్లు? అమ్మ, మీ ఇల్లు ఎక్కడా? మా ఇల్లు గోరంట్లలో. మీ ఇల్లు ఎక్కడా? నగరాల్లో. మీ ఇల్లు ఎక్కడా? ఆ లార్జ్ సెంటర్లో ఉంటుందిలే, ఆ మూల మీద ఉంటుందిలే ఆ ఇల్లు. అటు కుడివైపుకి వెళ్ళి ఎడవైపుకి వెళ్ళి తిన్నగా బార్కి వెళ్తుంటే ఆ బార్ షాప్ పక్కన ఉంటుంది మా ఇల్లు అని మన మొత్తం మీద మన అడ్రస్ చెప్తాం. సరే, మన ఇల్లు ఎక్కడో ఒక మూల మీద, ఏదో ఒక కాలనీలో, ఏదో ఒక ఏరియాలో ఉండొచ్చు, కానీ దేవుని ఇల్లు, మన దేహమే ఒక దేవుని ఇల్లు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఈ దేహం అనే ఇల్లు, ఇది జీవము కలిగిన సంఘం. జీవము కలిగిన దేవుని సంఘమే మన దేహం. జీవము కలిగిన దేవుని ఇల్లు మన దేహం. ఈ దేహంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఈ ఇల్లు ఎలా ఉండాలి అని ప్రశ్నిస్తే బైబిల్ సెలవిస్తుంది, నా ఇల్లు లేకపోతే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మన దేహం అనే దేవుని ఇల్లు, లేకపోతే దేవుని మందిరం అనే ఈ ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడింది. కనుక ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? ఇది మన భౌతికమైన ఇల్లు కాదండి, మన దేహం అనే ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? భక్తి కలిగిన దైవజనులు ఎందరో చెప్తూ ఉంటారండి. ఓ దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని ఏ అర్ధరాత్రిలోనో ఏ మధ్యరాత్రిలో నిద్ర లేపాడంటే దాని అర్థం ఏంటంటే ఆ ఏర్పరచబడిన ఆ వ్యక్తి
దేవుని అసలు లేచి ప్రార్థన చేయాలి. కొంతమంది పాస్టర్ గారండి ఉన్న ఫలంగా నాకు మెలకు వచ్చేస్తుందండి, మంచి గాఢ నిద్రలో ఉన్నానండి, ఏదో చిన్న శబ్దం వచ్చేసరికి టక్కుని లేచి కూర్చుండిపోయిన పాస్టర్ గారండి, ఆ తర్వాత నాకు నిద్రే పట్టలేదండి పాస్టర్ గారండి, నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నానండి మీతో, నాకు మరలా నిద్ర వచ్చేటట్టు. మరి మీరు నిద్రపోయి ఉంటారేమో, మరలా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని నిద్ర లేపడం ఎందుకని నేను ఇక నిద్ర వచ్చేంత వరకు బెడ్ మీద అట్ల దొర్లి అట్ల పొర్లి ఎంత పొర్లినా పొర్లినట్టే ఉంటుంది కానీ పాస్టర్ గారండి నిద్ర మాత్రం పట్టలేదండి. ఏంటోనండి అసలు అర్థం కావట్లేదంటే, పిచ్చి తల్లి, నేను మధ్యరాత్రిలో దేవుడు సడన్గా మెలకువ నీకు ఇచ్చాడంటే నువ్వు లేచి ప్రార్థించాలని. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏదో ఒక కారణానికి దేవుడు, కొంతమందికి అర్థం కాదు ఎందుకు నిద్ర పట్టలేదు, ఎందుకు సడన్గా మెలకు వచ్చింది అనుకుంటుంటారు. ఆ దైవ సేవకుడు రాస్తారండి, ఆయన ఒక పుస్తకం రాస్తారు, ఓ అర్ధరాత్రి వేళ అది 2 కానీ అది 3 కానీ అది 4 కానీ ఓ అర్ధరాత్రి వేళ నీకు మెలకు వచ్చిందంటే దాని అర్థం నువ్వు లేచి ప్రార్థించాలి. ఒక భర్త సుదూర ప్రాంతానికి వెళ్ళాడండి. ఆయన ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ రాత్రి ఆమె పడుకొని మంచి నిద్రలో ఉందండి. మధ్యరాత్రి వేళ సడన్గా ఆమె తుల్లిపడి లేచింది. ఆమెకు అసలు నిద్ర పట్టట్లా. వెంటనే ఆమె మోకరించి ప్రార్థించడానికి ప్రార్థన ప్రారంభించింది. ఆ ప్రార్థనలో అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ తన భర్త కొరకు, ప్రభువా సుదూర తీరం నుండి నా భర్త ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు, నా భర్తను కాపాడి తనకు శుభ ప్రయాణాన్ని కలిగించమని ప్రార్థన ప్రారంభించి తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది. ప్రియులారా, ఈమెకి మెలకు వచ్చే ఆ సమయానికి అక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఓడ బద్దలైపోయిందంట. ఓడ మునిగిపోయింది, ఓడ బద్దలైపోయింది. అనేక వందల మంది నీట మునిగిపోయారు. కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఈ తల్లిని నిద్రలేపినట్టున్నాడు. తన భర్త క్షేమం కొరకు ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ పెద్ద ప్రమాదం నుండి తన భర్త వెలుపలికి రావడం జరిగింది. ఆయన తీరాన్ని చేరిన తర్వాత వెంటనే తన భార్యకి ఫోన్ చేశాడు, నాకు సరిగ్గా మధ్యరాత్రి వేళ ఇట్లా ఓడ బద్దలైపోయి ఓడంతా మునిగిపోయింది, వందల మంది చనిపోయారు, కానీ కొంతమంది ప్రాణాపాయమైన పరిస్థితి నుండి వెలుపలకు వచ్చాం. ఆ వెలుపలకు వచ్చిన వారిలో నేను ఒకడిని. కంగారేం పడద్దు, నేను సురక్షితంగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఈ దేహం అనే దేవాలయంలో ఎల్లప్పుడూ ప్రార్థన, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మరి ఈరోజు ప్రార్థన స్థలంగా ఉందా? హోసన్నా హోసన్నా అని ప్రజలు కేకలు వేస్తుంటే యేసుప్రభు దేవుని మందిరంలో ప్రవేశించి చూస్తే అక్కడ ప్రార్థన లేకపోగా అదొక వ్యాపార కేంద్రంగా మారిపోయి అక్కడ పావురాలు అమ్మేవాళ్ళు, రూకలు మార్చేవాళ్ళు, దొంగల గుహగా మారింది దేవుని మందిరం. అప్పుడు దేవుడు యేసుప్రభు కొరడాలు తీసుకొని అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ మందిరం నుండి తోలివేసి ఆనాడు మందిరాన్ని పరిశుద్ధపరిచారు. అప్పుడు ప్రభు ఈ మాట చెప్తారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. దీన్ని మీరు దొంగల గుహగా మార్చారా? దీని వ్యాపార కేంద్రంగా మార్చారా? పావురాలు అమ్మే స్థలముగా మార్చారా? రూకలు మార్చే స్థలముగా మీరు మార్చారని కొరడాలు తీసుకుని అందరం తోలివేస్తే ప్రేర ఆనాడు మందిరం పరిశుద్ధపరచబడింది. ప్రేమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుని ఇల్లైన మన దేహం, దేవుని మందిరమైన మన దేహం వ్యాపార స్థలముగా మారిపోయిందా? లేకపోతే దొంగల గుహగా మారిపోయిందా? దొంగలందరూ పోగైపోయి దోచుకుని ఒక స్థలముగా మారిందా? లేకపోతే నా ఇల్లు ఒక ప్రార్థనా మందిరముగా ఉందా అని పరీక్షించుకొని, నిజంగా మేరకు అంటుండేవారు కొందరి దగ్గర ప్రార్థన వాసన కూడా లేదని. ఏం లేదంటండి, ప్రార్థన వాసన కూడా లేదు కదయ్యా అని కొందరు గద్దించేవాళ్ళు. మరి నిజంగా మనం ప్రార్థన చేసేవాళ్ళకు ఉన్నారా? ప్రార్థన చేసేదానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ప్రార్థన చేయడం నీ బాధ్యత, ప్రార్థన చేయడం నీ కర్తవ్యం. మరి ఆ కర్తవ్యాన్ని నీవు సరిగా నిర్వహిస్తున్నావా? ప్రార్థన చేయడం నీ బాధ్యత. నేను నమ్మి దేవుడు జనములు నీకు అప్పగించాడు, నన్ను నమ్మి దేవుడు పరిచర్యను అప్పగించాడు. ఈ పరిచర్య కోసం నేను ప్రార్థన చేస్తున్నానా? దేవుడు ప్రేమించి అప్పగించిన ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నానా? నన్ను నేను పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. సమాజముగా కూడి ప్రార్థించనే కాదు, వ్యక్తిగతంగా నేను ప్రభు సన్నిధిలో గడిపేటప్పుడు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించి, దేవా నీవు నాకు అప్పగించిన ఈ సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నాను.
సంఘ క్షేమాన్ని కోరి, ప్రజల క్షేమాన్ని కోరి, దేశ క్షేమాన్ని కోరి, ప్రజల క్షేమాన్ని కోరి ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవాలు మనకు ఉన్నాయా లేవా మనం పరీక్షించుకుని, ఒకవేళ ఆ ప్రార్థన అనుభవాలు కోల్పోయి దొంగల గుహగా మన హృదయాలు ఒకవేళ మారిపోయిందేమో, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు, మనం సరి చేసుకుని మన హృదయాన్ని దేవునికి ఒక ప్రార్థన ఇల్లుగా మార్చుకుందాం. స్తోత్రం చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మన ప్రవర్తన ఎలా ఉంది? జీవము కలిగిన దేవుని సంఘం ఇది దేవుని ఇల్లు. మరి ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రార్థన బలిపీఠాలు కూలిపోయిన స్థితిలో ఉన్నాయా? పడిపోయిన ప్రార్థన బలిపీఠం తిరిగి మనం కట్టుకోవాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. అనవసరమైన కార్యక్రమాలు, వ్యర్థమైన కార్యక్రమాలు, మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత నువ్వు కంగారు పడుతున్నావు. అవసరమైనది ఒక్కటే కదా, అవసరమైనది ఒక్కటే, అది ఆయన పాదాల దగ్గర గడిపే అనుభవం. అవసరమైనది ఒక్కటే, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కనుక పనులు చేయొద్దని కాదు, విస్తారమైన పనులు ఉన్నప్పటికీ కూడా ప్రియులరా, ఆ పనుల మధ్యలో మనం దేవునితో గడపడం, దేవుని స్థలంలో కూర్చోడం. మీ నిమిత్తం ఒకవేళ నేను ప్రార్థించకపోతే అది నాకు పాపముగా మారుతుందని సమూయేలు చెప్పారు. కనుక ఎందరో భక్తులు, పరిశుద్ధులు ప్రార్థించి ప్రభుకు సమీపంగా ఉన్నారు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయని, గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత కాల్చబడిందనే సంగతిని తెలుసుకుని ఆయన నేల మీద కూర్చోండి అనేక దినములు ఉపవాసం ఉండి యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు బాధ్యతలు ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. పెత్తనాలు చేసేవాళ్ళకి కాదు. చాలామందికి మందిరాలు పెత్తనాలు చేయాలని ఉంటుంది. సరే, మంచిదే. మాకు ఏదైనా బాధ్యత ఇస్తే మేము చేయలేమా, మేము చూడలేమా, చేయలేమా అని ఉంటుంది. ఓకే, నీకు బాధ్యత ఏదో పెత్తనం చేయాలని ఉంటుంది. ఓకే, నీకు పెత్తనాలు చేయాలని అనుకుంటే ముందు ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ ప్రార్థించే వాళ్ళకి దేవుడు బాధ్యతను ఇస్తాడు. ఆ ప్రార్థించే వాళ్ళకి ప్రాకారాలు కట్టే బాధ్యతను ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే తనకు ముందుగా వెళ్ళి మేలు కలుగుట కొరకే సమస్తం సమకూడి జరిగేటట్లుగా ప్రభు చేశాడు. ఎందుకు ఈరోజు మనకు పరిస్థితులు అనుకూలంగా మారలేకపోతుంది? నీవు అడగాల్సిన అవసరం లేదు. రాజు అడిగాడు, నెహెమ్యా ఎందుకు నీవు కలత పడుతున్నావు? ఎందుకు నిన్న మొన్న ఉన్నట్టు లేదు ఈరోజు నీ మొహం? నువ్వు కలవరపడ్డానికి కారణం ఏంటి? ఎందుకు నీవు అలా ఉన్నావు అని అడిగాడు. అడిగి తెలుసుకున్నాడు. ఎన్ని దినములు నీకెంత దినములు ప్రయాణం పడుతుంది, ఆ ప్రాకారాలు కట్టడానికి ఎంత సమయం పడుతుందని కావలసినన్నిటిని సమకూర్చి రాజు మరి యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టడానికి నెహెమ్యాను పంపించారంటే వారు చేసిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రార్థించే వాళ్ళకి పరీక్ష వస్తుంది, ప్రార్థించే వాళ్ళకి పరీక్షలు వస్తుంది. ఆ పరీక్షలో మనం నిలిచి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. పోరాటాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ప్రార్థనకు ఆటంకాలు వచ్చినా, అవరోధాలే వచ్చినా, వ్యతిరేకతలే వచ్చినా, ప్రార్థించకూడదని చట్టాలే వచ్చినా, శాసనాలే వచ్చినా కూడా యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు యథావిధిగా ప్రార్థన చేయడం జరిగిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు యెరూషలేము తట్టు కిటికీలు తెరవలసిన అవసరం లేదండి. గోరంట్ల మందిరపు తలుపులు మీ కొరకు ఎల్లప్పుడూ తెరవబడే ఉందండి. ప్రార్థించడానికి ఎన్నో అవకాశాలు. సద్వినియోగం చేసుకుంటున్నావా, లేకపోతే కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నావా? ప్రశ్నించుకొని ఈ రాత్రి ప్రభువా నన్ను ఒక ప్రార్థన ఇల్లుగా మార్చండి. ప్రైజ్ ది లార్డ్. ఏ ఇల్లు అండి? నా ఇల్లు ఒక ప్రార్థన ఇల్లుగా మారాలి ప్రభువా. నా దేహం నుండి, నా ఆత్మల నుండి ఎల్లప్పుడూ ఓ ప్రార్థన దూపు నీ సన్నిధికి చేరుతూ ఉండాలి ప్రభువా. నన్ను ఒక ప్రార్థన ఇల్లుగా. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చీకటి క్రియలన్నీ తొలగిపోతుంది. ప్రార్థన ఉపవాస వలననే కానీ ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. ప్రైజ్ ది లార్డ్. చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార క్రియలు, కూర్చోమ్మా, అది దేశంలో కానీ, అది రాష్ట్రంలో కానీ, వినండి, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఇళ్లలో కానీ, మీరున్న బజార్లో కానీ చీకటి క్రియలు పనిచేస్తూ ఉంటే దాని గురించి నీవేదో చేయాల్సిన జస్ట్ ప్రార్థన. అవకాశం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన, మిగతా సమయంలో ప్రార్థన ఉపవాస వలనే తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. ప్రార్థించేవాళ్ళు ఎక్కడుంటారో ఆ ప్రాంతం అంతా పవిత్రపరచబడిపోతుంది. ప్రార్థించేవాడు అడుగుపెట్టిన చోటంతా పరిశుద్ధత అనేది కలుగుతూ ఉంటుంది. అక్కడున్న చీకటి శక్తులన్నీ తొలగిపోతూ ఉంటుంది, అంధకార శక్తులన్నీ తొలగిపోతుంటాయి. ఆ పట్టణాల్లో ఉన్న చీకటి అంతా తొలగిపోతుంది, పట్టణాలు బాగుపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక సిటీని క్లీన్ చేయాలంటే, ఒక సిటీని బాగు చేయాలంటే చీపురు కట్ట పట్టుకొని, పెనాయిల్ పట్టుకొని కొంతమంది, ప్రైజ్ ది లార్డ్,
సిటీని బాగు చేయాలని చెత్తంతా ఊడ్చేసి పెనాయిలు చల్లి ఆ పట్టణాన్ని అంతా శుభ్రం చేస్తూ ఉంటారు. ఆ డస్టు చెత్త చెదారంతా శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రేమైన వారు, ఒక పట్టణాన్ని శుభ్రం చేయాలంటే ప్రార్థన చేసేవాళ్ళు ఆ బజార్లో తిరుగుతుంటే ఆ బజార్ అంతా పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది, పవిత్రత కలుగుతూ ఉంటుంది, చీకటి తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఒక సంచరించే ప్రార్థన ఇల్లు. ఆమేన్. కదిలే ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు కదులుతూ ఉంటుంది. కొన్ని ఇల్లు స్థిరంగా ఉండిపోతుంది. ఇది దేవుని మందిరం అనే ఇల్లు. మన దేహం అనే ఇల్లు కదులుతూ ఉంటుంది. మొబైల్ ఎరడి తిరుగుతూ ఉంటుంది, సంచరిస్తూ ఉంటుంది. సంచరించే ప్రార్థన ఇల్లు మన దేహమే. ఆమేన్. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన దేవునికి నమ్మకముగా ఉండెను. మోషే నమ్మకముగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నారు. దేవుని ఇల్లంతట్లో. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ప్రార్థన ఇల్లు, రెండవదికి నమ్మకమైన ఇల్లు. ఆమె చెప్పండి గట్టిగా. నమ్మకస్తులుగా ఉండాలండి మనం. ప్రభు మనల్ని ప్రేమించి ఒక చోట మనల్ని ఉంచారంటే అక్కడ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా మనం ఉండాలి. ఈరోజు చాలామందిని ఏ నరుడు నమ్మదగినవాడు కాడు అంటూ ఉంటారు. మనుషుల్ని నమ్మలేని పరిస్థితి. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ బ్యాగ్ కొంచెం చూస్తూ ఉండమ్మా, ఇప్పుడే వస్తానని ఆమె వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె వచ్చే లోపల బ్యాగు లేదు, ఆమె లేదు. మీకు అర్థమైందండి. వారం వచ్చి పాప ప్రార్థనలకు పక్కన కూర్చొని ఉంటారు. రోజు ప్రైజ్ లాంటి చెప్పుకుంటుంటారంట. ఎక్కడండి మీరు అని చెప్తే బాగానే పలకరిస్తుంటారంట. ఒకసారి అర్జెంటుగా అమ్మ నేను ఇప్పుడే వస్తాను, కొంచెం నా బ్యాగ్ చూస్తుంటాను. పాప వెళ్ళిందంట. దేవుని దగ్గర ఆమె వచ్చేసరికి బ్యాగు లేదు, ఆమె లేదు. ఏంటి మళ్ళీ ఎక్కడ వివరాలు ఏమైనా ఉందంటే మరి అందరూ ఆధార్ కార్డు కలెక్ట్ చేసి పెట్టుకోం కదండి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఫుల్ ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు నీట్గా అమర్చి పెట్టేశారు. ఇక దొంగ తప్పించుకునే అవకాశమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేద్దాం మరి? నమ్మకంగా ఉండమని చెప్తున్నాను. నమ్మకంగా లేనప్పుడు కనీసం సీసీ కెమెరాలన్నా సెట్ చేసి పెట్టారు. ఫుల్ వాచింగ్. సీసీ కెమెరా వాచింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో కనబడుతూ ఉంటారు. బ్యాగ్ తీసుకుని పోతా ఉండడం కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత మన వాళ్ళు పట్టుకుంటారు. చేసేదేమో చెప్పండి, దొంగల వాళ్ళు. నేను అంటాను ప్రియులరా, దేవుడు మనల్ని నియమించాడు. ప్రభు నేను ఒక కుటుంబంలో నియమించాడు. దైవ సేవకుడిగా నన్ను దేవుడు ఈ సేవలో నియమించాడు. నన్ను నియమించిన దేవుని ఇల్లంతట్లో ఒక నమ్మకమైన మనస్సు గలవాడుగా నేను జీవించాలి. నమ్మకాన్ని కోల్పోకూడదండి. నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. నమ్మకాన్ని కాపాడుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రైజ్ ది లార్డ్. ఒక భర్త తెల్లవారుజాము అడావుడిగా వచ్చేసి పొలం దగ్గర నుండి అడావుడిగా వచ్చేసి ఒక బ్యాగ్ ఒకటి పట్టుకొచ్చాడంట. ఆ బ్యాగ్లో నుండి రక్తం కారుతూ ఉందంట. గబగబా తీసుకొచ్చేసి భార్యకి ఇచ్చి ఒక మేకుగా ఆ బ్యాగ్ని తగిలించి, అమ్మాయి పలానా వాడిని నేను ఉదయాన్నే పొలం దగ్గర గొడవలు అయితే వాడిని చంపేశాను, వాడి తలకాయ నరికేశాను, ఆ తలకాయ ఈ బ్యాగ్లో ఉంది, ఇక్కడ తగిలించాను, పొరపాటును నువ్వెవరికి చెప్పొద్దు, చెప్తే మరలా నన్ను తీసుకెళ్ళి నన్ను లోపల వేస్తారు, ఆ తర్వాత నువ్వు దిక్కులేని దానికి మారిపోతావు, కాబట్టి నోరు మూసుకొని మౌనంగా ఉండు, బయట కూడా వెళ్ళొద్దు నీవు, నేను ఇప్పుడే వస్తానని భర్త అడావుడికి వెళ్ళాడు. తలకాయ తీసుకొచ్చేసాను, శరీరం మాత్రం ఒక చోటు ఉంది, మొత్తాన్ని తీసుకురావాలంటే మరి కష్టమవుతుంది, తలకాయ మాత్రం తీసుకొచ్చాను ఎవరైనా గుర్తుపడతారేమో అని బాడీని తీసుకెళ్ళి మరలా నేను ఎక్కడ పాతి పెట్టేస్తాను, ఎవరికి చెప్పొద్దని భార్యకి చెప్పడం జరిగింది. ఈ ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి పాపం కడుపు ఉబ్బరం ఏంటండి, వాళ్ళకి తెలిసిన విషయం ఎవరికో ఒకరికి చెప్పకపోతే అస్సలు వాళ్ళ ప్రాణం ఊరుకోదు. లోపలికి బయటికి తిరుగుతూ ఉంటే పక్కింటి ఆంటీ చూసి, మాయ్ ఏంది లోపలికి బయటికి తిరుగుతున్నావు అంటే, ఏమి లేదండి అనింది. ఏమి లేదండి అంటే ఏదో ఉంటుంది, ఏదో చెప్పు అంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి, ఆంటీ గారండి ఎవ్వరికి చెప్పనంటే నీకు చెప్తాను, అసలు నా వల్ల కావట్లేదు, ఉదయం నుండి నాకు అసలు
అసలు కడుపు ఉబ్బరం అయిపోయింది. అసలు ఎవరికి చెప్పదు, మా జీవితాలు, ఇది జీవితాలకు సంబంధించిన విషయం. మా ఆయన పలానా వాడి తల నరకేశాడంట. ఆ తలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, దేహాన్ని తీసుకెళ్ళకడని పాతి పెడతాడని వెళ్ళాడు. ఆంటీ గారండి అసలు ఎవరికి చెప్పొద్దంటే, ఈ ఆంటీ ఎందుకు ఆగుతుందంట? అసలు ఈ ఆంటీ ఏమో అవతల గోడకి వెళ్ళి ఇంకొక ఆమెకు చెప్పి, ఈ గోడ నుండి ఆ గోడకి, ఆ గోడ నుండి ఈ గోడకి, మొత్తం మీద ఊరంతా తెలిసిపోయి ఊరే కదిలి వచ్చి, ఎరా రారా బయటికి, రారా బయటికి అని చెప్పి కర్రలు కట్టెలు అన్నీ తీసుకొని, కత్తులన్నీ తీసుకొచ్చారంట. అప్పుడు ఈయన బయటికి వెళ్ళి అప్పుడే వచ్చినట్టున్నాడు. బయటకు వచ్చి ఏమండి అంటే, పలానా వాడిని చంపేవంట, కానీ తలకాయ లోపల ఉన్నాయంట కదంటే, మీకెవరు చెప్పారంటే, నాకు వాళ్ళు చెప్పారు అని తీరా వచ్చి చూస్తే మీ ఆవిడే చెప్పిందండి. చెప్పావా అంటే, చెప్పానండి, నేను ఆంటీకి మాత్రమే చెప్పాను, ఆంటీ ఊరంతటికి చెప్పింది. అప్పుడు వెళ్ళి ఆ భర్త బ్యాగ్ బయటికి తీసుకొచ్చి తీస్తే అది గొర్రె తలకాయ అంట. ఎందుకయ్యా ఇంత డ్రామా అంటే, అప్పుడు నీవు నమ్మకస్తురాలో కాదని నేను పరీక్షించాలని చూశాను. ఆ పరీక్షలో నీవు నమ్మకంగా లేవు. నీతో ఇంతకాలం కాపురం చేస్తున్నావు, నువ్వు నమ్మకస్తురాలా కాదా? మాటను దాచుతావా లేదా? లేకపోతే మాటను అందరికీ పంచే వ్యక్తి అని నేను ఒక విషయంలో పరీక్షించాను. ఎందుకంటే ఎన్నో రహస్యాలు నీకు బయలుపరచాలనుకున్నాను. ఒక చిన్న పరీక్ష పెట్టిన, ఆ పరీక్షలో నీవు ఓడిపోయి. ఈ రాత్రి దేవుడు మనల్ని ఒక్కొక్కరిని పరీక్షిస్తే, ఆ పరీక్షలో మనం నమ్మకస్తులుగా నిలబడుతున్నామా? నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగుతుంది. చెప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఇల్లంతట్లో మనం ఎలా ఉండాలి? ఒకటి, ప్రార్థన ఇల్లుగా ఉండాలి. రెండవదిగా నమ్మకమైన ఇల్లుగా ఉండాలి. మూడవదిగా ప్రియులారా, యాకోబు బేతేల్లో ఆయన తన తండ్రి దగ్గర నుండి, తన తల్లి ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక చోట ప్రొద్దు గుంగింది. ఒక రాయిని తీసుకొని తలకడగా పెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు ఒక కలగన్నాడు, ఒక దర్శనం చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే బేతేలు. బేతేలు అనగా దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఇదే ఇల్లు అంటే దర్శనాలు చూసే ఇల్లు. ఆమె చెప్పండి గట్టిగా. దైవ దర్శనాన్ని చూసే ఇల్లుగా నీ ఇల్లు మారాలి. ఆమె మనకు కలలు రావాలి, స్వప్నం రావాలి, దర్శనం రావాలి. ప్రియులరా, ఏ దర్శనం అంటే దైవ దర్శనం, పరలోకపు దర్శనం. ప్రభు చేయబోతున్న కార్యాలు దర్శన రూపంగా ప్రభు మనకు బయలుపరచాలి. నేను ఎప్పుడు చెప్తుంటానండి, దర్శనం లేని చోట జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. తెలుగు బైబిల్లో దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారని ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్లో ప్రియులరా దర్శనం అనే మాటను మనం చూస్తాం. విజన్, దర్శనం. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకి ఒక దర్శనం ఉండాలి. ఒక దర్శనాలు చూసే ఇల్లుగా నీ జీవితం మార్చబడాలి. ఈరోజు దైవ దర్శనాన్ని మనుషులు కోల్పోవడానికి కారణాలేంటి? దర్శనాలు రాకపోవడానికి కారణాలేంటి? దైవోక్తి ప్రజలకి కలగకపోవడానికి కారణాలేంటి? దైవ దర్శనాన్ని పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటంటే, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను, చదవండి. 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ యెషయా ప్రవక్తకి ఎప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఇది 6వ అధ్యాయం. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయం ఉందా? 2వ అధ్యాయం ఉందా? 3వ అధ్యాయం ఉందా? 4వ అధ్యాయం ఉందా? 5వ అధ్యాయం ఉంది కదా. ఈ 5 అధ్యాయంలో యెషయా ప్రవక్తకి దర్శనం రాకపోవడానికి కారణాలేంటి? దైవ ప్రత్యక్షతను పొందకపోవడానికి కారణాలేంటి? ఈ 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనాసీనుడైన దైవ ప్రత్యక్షత తన కలగడానికి కారణం, అంతకుముందు అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని దర్శనం అతనికి కలగకపోవడానికి కారణాలు ఏంటని మనం ధ్యానిస్తే, అంతకుముందు రాజైన ఉజ్జియా జీవిస్తున్నాడు. యెషయా ఉన్నంత కాలం ఆ రాజైన ఉజ్జియాని చూస్తూ బ్రతికాడు, ఆయన మీద ఆధారపడుతూ బ్రతికాడు. కూర్చున్నా నిలబడ్డా ఉజ్జియా. రాజు నీడలో, రాజు ఆలోచన చెప్పున, రాజుకు అనుకూలంగా రాజు దగ్గరికి వచ్చుచూ పోవచ్చు, రాజు ఆలోచన చెప్పున బ్రతుకుతూ వచ్చాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఆ ఉజ్జియా మృతి పొందాడో, అప్పుడు సింహాసనసీనుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈరోజు మీరు దర్శనాన్ని పొందకపోవడానికి, దైవ దర్శనం లేకపోతే దైవ ప్రత్యక్షత నీవు పొందకపోవడానికి కారణం ఏదో ఉజ్జీయ యొక్క అనుభవాలు నీ జీవితంలో ఉంటుందేమో. మానవ మాత్రపు వాళ్ళ వైపు నువ్వు కన్నులెత్తి చూస్తున్నావేమో. మనుషుల చేతుల వైపు వాళ్ళ సహాయం కోసం చూస్తున్నావేమో. మనుష్య మాత్రపు వాడిని లేకపోతే అధికారిని, బలవంతుల్ని, బలమైన వారిని వైపు కన్నులెత్తి చూస్తున్నావేమో. నీ జీవితంలో ఉజ్జీయ మృతి పొందాలి. అప్పుడే నీకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. కనుక జీవము కలిగిన దేవుని సంఘం లేకపోతే దేవుని ఇల్లు, మనమే ఆయన ఇల్లు. అదొక ప్రార్థన ఇల్లుగా ఉండాలి. అదొక నమ్మకమైన ఇల్లుగా ఉండాలి. మూడోదిగా అదొక దర్శనం కలిగిన, దర్శనం చూసే ఇల్లుగా నువ్వు మారాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.